మా డాడీ పేరు మాన్పురు కృపాకర్. ఏదో వాట్సాప్ లో పద్మశాలి గ్రూప్ లో ఏదో మెసేజ్ వస్తే మా నాన్న ఈమోజీ క్లాప్స్ ఈమోజీ పెట్టినందుకు పద్మశాలి భవన్ కి కంప్లైంట్ ఇద్దానికి వెళ్ళాడు. ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ కి కంప్లైంట్ ఇద్దామని వెళ్ళినందుకు అక్కడ కొట్టి చంపడం ఏమాత్రం న్యాయం? ఒక మనిషి ప్రాణం అంత చులకన. మా ఫ్యామిలీ ఇప్పుడు మా నాన్నని కోల్పోయింది, తిరిగిస్తారా? వాళ్ళకు కఠినమైన శిక్ష పడాలి. ఎవరు ఆ రాములు వాళ్ళ కొడుకు ఏమేం చేశాడో మా నాన్నని, వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి. కృపాకర్ గారిని అన్యాయంగా కొట్టి చంపడం జరిగింది. దీనికి ఒకటే కారణం, లోకల్లో పద్మశాలి సంఘం ఎలక్షన్స్ డిక్లేర్ చేసి ఎలక్షన్స్ నడుస్తున్న సందర్భంగా వారు ఒక లైక్ కొట్టిండు, అంతే. ఒక మెసేజ్ పెడితే దానికి ఒక లైక్ కొట్టిండు. కొడితే ఒక దుర్మార్గుడు శ్రీరాములు అనేటోడు నిన్న సాయంత్రం ఫోన్ చేసి శ్రీరాముల రాములు అనేటోడు ఫోన్ చేసి ఆయన ఇష్టం వచ్చేట్టు బండబూతులు తిట్టడం జరిగింది. దానికి ఆయన ఫోన్ చేసి, అన్న ఏంది వీడు ఇట్లా తిడుతుండే, వాడు దుర్మార్గుడు, 1 year నుంచి నా మీద కూడా రాస్తూనే ఉన్నారు కదా, మీరు చూస్తూనే ఉన్నారు కదా, వాడు ఇట్లే మాట్లాడతాడు, ఇట్లే చేస్తాడు, కాబట్టి నువ్వు మరి ఊకుంటే ఊకో, లేకపోతే నువ్వు కూడా తిట్టపోయినావా అంటే నాకు తిట్టుడు మాటలే రావన్నా అన్నాడు. అని నేను ఎలక్షన్ ఆఫీసర్స్ కంప్లైంట్ ఇస్తా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ఇవాళ మార్నింగ్ 12 గంటలకు వాడు ఎలక్షన్ ఆఫీసర్స్ కూర్చుంటే వాళ్ళ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇద్దామని పోయిన మనిషిని ఒక 6 పెట్టి వాడు కలిసి మొత్తం అందరు కలిసి వాడి కొడుకు అందరు కలిసి వాడు కొట్టి చంపిరండి. ఇంతకంటే దారుణం ఎక్కడ ఉంటుందా? ఇదేమన్నా పార్లమెంట్ ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో, ఏమన్నా కుల సంఘం ఎలక్షన్లు? బుద్ధలు దమ్ముడే నిలబడాలి, గెలవాలి. అన్యాయంగా ఒక మనిషి కొట్టి చంపుతారా? సంఘాలు పెట్టేదే ప్రజలకు సేవ చేయడానికి, కులస్తులకు సేవ చేయడానికి అని ఒక కులస్తుని నోటికొచ్చాడు తిడతావు, కొట్టి చంపుతావా? ఇది ఎంతవరకు కరెక్ట్? దీని మీద కఠిన చర్య తీసుకోవాలి. పోలీసులు కానీ, డిపార్ట్మెంట్ కానీ దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని వానికి ఉరి శిక్ష పడే వరకు వదిలిపెట్టే ముచ్చటే లేదు. దీని మీద సరైన వివరణ కోరుతున్నాం మేము. శ్రీరాముల రాములు వాళ్ళ కొడుకు శ్రీరాముల రాములు ఆయన కొడుకు ధనుంజయ్, అలాగే ఇంకా కొంతమంది వేరే కులస్తులను తాపిచ్చి తినిపించి వాళ్ళకు మరి ఏమైనా ఇచ్చి